ఎవరు చేయమన్నారు ఈ పని? ఏమీ లేదండి, మీకు స్నానానికి నీళ్లు తోడి పెడదామని. నీళ్లు కాదు, నిప్పులు తోడు. ఇంకాస్తుంటే బావులో పడేదని. చేయలేని దానికి చేయలేనట్టు పడి ఉండకూడదు. నా ప్రాణాలు దిగిపోతే పాప లోపల పో. ఇది కాఫీ అయితే కాఫీయా? కడుపు కాఫీ. వద్దు మార్పుడా, నీకేం పోయే కాలం వచ్చిందిరా? పోయే కాలం వచ్చింది వాడికి కాదే. పెళ్లి చేసినందుకు మనకు. పెళ్లి చేస్తే బాగుపడతాడని నా ప్రాణం తీసావే. అప్పుడు ఇద్దరు ఏడ్చేవాళ్ళం, ఇప్పుడు ముగ్గురం కలిసి ఏడుస్తున్నాం. అది కాదండి, పెళ్ళైన కొత్తలో ఇద్దరు ఎంతో ఒత్తిగ్గా ఉండేవారు. ఏమొచ్చిందో ఈ మధ్యన ఇలా తయారయ్యాడు. అవునత్తయ్య, నేను చూస్తూనే ఉన్నాను. బాగా నవ్వుతూ ఉంటారు, ఉన్నట్టుండి కోపడతారు. ఏమిటమ్మా, బాగా నవ్వుతూ ఉంటాడా? ఉన్నట్టుండి కోపడతాడా? ఉన్నట్టుండి ఎప్పుడైనా ఏడుస్తాడా? వాడెందుకు ఏడుస్తాడు? మనం ఏడుస్తున్నాం చాలదు. నీకు తెలియదు లేవే, ఇవి మంచి లక్షణాలు కాదు. ఇవి గాలి గీలి లక్షణాలు. వెనక ఇలాంటి లక్షణాలే మా తాతకుండేవని వాళ్ళ తాత నాతో చెప్పాడు. దీనికి శాంతి నిజయిస్తాగా. అమ్మా జయ, నువ్వేం దిగులు పడకు, వాడిని ఒక దారిలో తీసుకొస్తానుగా. గుర్తుందా? ఏం పోయి దొరికింది? గుడ్డిదాన్ని ఇష్టం లేక తగలబెట్టి చంపాడని అప్రతిష్ట రావడానికేగా నువ్వు ఈ పనులు చేయడం. అసలు బయట తగలబడ్డ మంచాన్ని లోపలికి ఎందుకు మోసుకొచ్చా? ఏమీ లేదు, బయట ఒకటే మంచుగా ఉంది. అసలే మీ ఆరోగ్యం బాగులేదు. మనసులో పడుకుంటే మీకేదైనా జబ్బు చేస్తుందేమోనని. చేస్తే చస్తారా? ఈ బ్రతుకు బ్రతకడం కంటే చచ్చినా బాగుంది. బ్రతుకా ఇది? నరకం. చిచ్చి. ఏమిటిది? ఎందుకు ఏడుస్తున్నావు? జీవితమే ఏడుపుమయం అయిపోయింది. ఇంకా నువ్వెందుకు ఏడవడం? అంతగా ఏడవాళ్ళు ఉంటే నీ పుట్టింటికి పోయాడు. పుట్టింటిక? ఇక్కడైతే ఎందుకు ఏడుస్తామని కోపడ్డానికైనా మీరున్నారు. అక్కడ ఆ మాత్రం అడిగే దిక్కైనా లేదండి. సరే సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కానీ నేను ఎందుకు చెబుతున్నానో కాస్త అర్థం చేసుకో. చెప్పిన పని చేసే యోగ్యత ఎటూ లేదు. కనీసం చెప్పిన మాట అయినా కాస్త విను. ముందు ఆ ఏడుపు మాని. రిజల్ట్స్ పడ్డాయమ్మా. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. మరి వేడు అందరికీ అప్పుడే చెప్పానుగా యూనివర్సిటీ ఫస్ట్ వస్తానని. అలాగే వచ్చాడు. ఇంతకీ మనకు అదృష్టం లేదు. ఏమిటి నాన్న? చాలా తెలివైన వాడు, మనకు అన్ని విధాలా తగినవాడు. బిఏ పాస్ అయ్యాక లా కూడా చదివించి నా ప్రాక్టీస్ అంతా అతనికే ఒప్పచెప్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రమే నాన్న, నేను ఉన్నానుగా. శాంతి, నువ్వు లా చదువుతావా? ఏ చదవకూడదా? అబ్బే, ఎందుకు చదవకూడదు? పెళ్లి పెటాకులు లేకుండా నువ్వు లా చదివి ఎక్కిన కోర్టు ఎక్కకుండా తిరుగుతుంటే కన్నవాళ్ళ మా కడుపు నిండిపోతుందమ్మా. ఇప్పుడు నా పెళ్లికే వచ్చిందమ్మా తొందర. మరి నువ్వు చదవబోయి వకీల్ చదువు తొందర వచ్చింది. నాన్న, నన్ను చదవనిండి నాన్న. అది కాదమ్మా, ఆడపిల్లవు పెళ్లి చేసి చూడాలన్నది మాకు. మీరు చదివించినా చదివించకపోయినా ఇప్పట్లో నా పెళ్లి మాత్రం జరగదు నాన్న. ఎందుకు జరగదు? అదంత సులభం కాదమ్మా. పోనీలేవే, చదువులో పడితే దానికి కాస్త మనశ్శాంతి అయినా ఉంటుంది. నేను నూతలో పడిచేస్తే అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టే కానిది. అసలు దాని జీవితం పాడు చేసిందే మీరు కాదు. ఎవరు? పట్నం నుంచి వస్తున్నారు. మీ వారెక్కడ? ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్కా? ఎక్కడ పనిచేస్తున్నారు? తాలూకా ఆఫీసు ఏదో అన్నారు. ఇంతకు మీరెవరు? వారు పట్నంలో ఉండగా మా ఇంట్లోనే ఉండేవారు. అలాగా? ఏమిటమ్మా, ఏం కావాలి? ఏం లేదు, వారింట్లో లేనప్పుడు వచ్చారు. మీకు మంచి మర్యాద చూడడానికైనా. ఏం పర్వాలేదు, నాకు మర్యాద ఏమిటి? ఉండు, నేను వేస్తాను. ఇలా కూర్చో. చూసారా, ఇది నా పరిస్థితి. ఇంటికొచ్చిన అతిథుల చేత కూడా పనులు చేయిస్తున్నాను. దానికి ఇది నా ఇల్లు. ఇంట్లో ఇంకెవరూ లేరా? నువ్వు ఒంటరిగానే ఉంటున్నావా? అంతఃపురంలో పుట్టిన దురదృష్టవంతులు అనాథలే అవుతారు. ఎందుకు అలా బాధపడతావు? దేవుళ్ళలాంటి భర్త దొరికాడు నీకు. ఆడదానికి అంతకన్నా అదృష్టం ఏం కావాలి? నిజమే, ఆయన దేవుడే. కానీ నేను ఆయనకి ఏ విధంగానూ సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాను. చివరకు పరిచర్యలైనా చేయలేకపోతున్నాను.
ఇది దురదృష్టం కాదా? రాధా, ఏమిటిది? ఏడుస్తున్నావా? లేదు, నీ మనసులో ఏదో బాధ ఉంది, దాస్తున్నావు. నాతో చెప్పడానికి నన్ను నీతో పుట్టువనుకో. అక్క, నీ బాధ తీర్చలేకపోయినా పంచుకుంటాను. చెప్పు అక్క. నిన్ను చూడలేకపోయినా కపటం లేని నీ హృదయాన్ని వింటున్నాను. నా కోసం నీ కళ్ళల్లో కదిలే కన్నీటిని ఊహించుకుంటున్నాను. చాలమ్మా, నాకదే చాలు. ఇప్పుడు చెప్పు అక్క. నీకు కాక మరెవరికి చెప్పుకుంటాను? జీవితంలో వారికెటూ సుఖం లేదు, కనీసం శాంతి అయినా లేకుండా పోయింది. అందుకు కారణం నేనే. ఒకవేళ నేను చచ్చిపోతే రాధా, వారికి శాంతి లభిస్తుందేమోనని నా ఆశ. చాలే, ఏమిటా మాటలు? బతికి సాధించలేనిది చచ్చి సాధిస్తావా? నీకు తెలియదక్క, ఇంతకన్నా వేరే మార్గం లేదు. వారెవరికో మనసిచ్చారు, ఆమె ఇంకా ఆయన తలపుల్లో మెదులుతూనే ఉంది. నిద్రలో కూడా ఆమె మాటే. శాంతి, నీకు ద్రోహం చేశాను, నన్ను మన్నించు శాంతి అని కలవరిస్తూ ఉంటారు. అందుకే అక్క, నేను వెళ్ళిపోతే వారు ఆమెతోనైనా సుఖంగా ఉంటారేమో. ఇదే నువ్వు చేసే ఘనకార్యం. మరి నన్ను ఇంకేం చేయమంటావు? నేను చెప్పినట్టు చెయ్యి, తప్పక వారి మనసు మారుతుంది. వారు నీవారవుతారు. అక్క, లే చెప్తా. రాధా, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు తెలుసా? ఎలా ఉన్నాను? నాకే ముద్దొచ్చేట్టున్నావు. అక్క, వారు వస్తున్నట్టున్నారు. రాధా, ఏమిటి సింగర్? ఎవరు చేశారు? నీ అమ్మ వచ్చిందా? లేదండి. నీ అమ్మే వచ్చింది. నా మొగుడు నన్ను ఏలుకోవడం లేదని మొరపెట్టుకున్నావు. ఆమె నిన్ను సింగారించింది. ముస్తాబై మొగుడిని మురిపించమని నేర్పింది, అంతేనా? అలాంటిదేమీ లేదండి. అసలు మా అమ్మ ఇక్కడికి రానే లేదండి. మరి ఎవరు చేశారు ఇదంతా? అసలు నీకెందుకు ఈ ముస్తాబు? ఎప్పుడన్నా నువ్వు అందంగా లేవు, అందుకే ఏలుకోవడం లేదని చెప్పానా? గుడ్డి దాన్ని చేసుకున్నాడే నా కోరికలన్నీ చంపుకున్నాను. ఇంకెందుకు ఈ షోకులు, ఎందుకు ఈ అలంకారాలు? మనసివ్వలేని మగాన్ని తలుకు పెడుకులతో మభ్యపెట్టాలినా? సంసార లక్షణం ఇది. చచ్చి ఏ నోరు మూసుకుని పడి త్యాగం ఇది
కాఫీ రెడీ. అతిథులుగా వచ్చి ఇంటి పని చేయొచ్చా? బాగుంది. ఇది ఒక పెద్ద పనా? అవును, అతకని బ్రతుకుల్ని అతికించావు, మా కాపురానికి రూపం ఇచ్చావు. నీకు ఇది ఒక పెద్ద పనే. ఈ పొగడతలకేం గాని రాధను ఒంటరిగా వదిలి ఆఫీస్కి వెళ్ళేవారు ఒక పని మనిషిని పెట్టుకోవాలని తోచలేదా? నిజమే, ఇన్నాళ్ళు నేనుగా లేదు. అనవసరంగా రాధను బాధలు పెట్టాను, ఇల్లు నరకం చేసుకున్నాను. గతాన్ని గురించి బాధపడుతూ కూర్చుంటే భవిష్యత్తు కూడా పాడైపోతుంది. జరిగినవన్నీ మర్చిపోయి ఇంటిని స్వర్గం చేసుకోండి. కాదు, నువ్వు సృష్టించి ఇచ్చిన స్వర్గాన్ని కాపాడుకుంటావు శాంతి. శాంతి శాంతి, నువ్వేనా శాంతివి? అవునమ్మా, నీ కన్నిటి కారణమైన శాంతి నేను కాదక్క, కాదు. నువ్వు నా కన్నీళ్లు తుడిచావు, కళ్ళు లేని నాకు 2 కళ్ళు ఇచ్చావు, నా చీకటి ఇంట్లో దీపం వెలిగించావు. అక్క, నీ రుణం తీర్చుకోలేదు. ఏమి నీ పాదాలేవి? రాధా, రాధా అక్క. శాంతి, లా పాస్ అయ్యావు, అందులోనూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు. నాకు చాలా ఆనందంగా ఉంటాం. నాకు అంతేనన్నా. బలవంతంగా తెచ్చుకున్న నవ్వులో బాధే కనపడుతుంది. నువ్వు ఇలా ఉంటే ఈ ఇల్లే చిన్నపోయిందమ్మా. శాంతి, ఒక్కగాని ఒక్క బిడ్డ, నిన్ను చూసుకుని కదమ్మా మేము బ్రతకాలి. జరిగింది మర్చిపోతాను, ముందు సంగతి ఆలోచించు. ఆలోచించాను నాన్న, లా ప్రాక్టీస్ చేస్తాను. జయ మహాశక్తి, మాయా, మహామాయా, కాళీ, మహంకాళి, కలకత్తా కాళీ, సుమహంకాళి, సుమహంకాళి, సుమహంకాళి. ఏమి దోషము? ముహూర్త దోషం. విన్నారా శంకరయ్య గారు? ముహూర్త దోషమట. అనగా మీ అబ్బాయి మీ కోడలికి తాళి కట్టిన ముహూర్తం మంచిది కాదు. కాళీ, దీనికి పరిహారమేమి? ఇప్పుడు సుముహూర్తం, మళ్ళీ పెళ్లి చెయ్యాలి. మళ్ళీ పెళ్ళ ఏమిటిది? ఏమయ్యా, పెద్ద మనిషి నిన్ను పిలిపిస్తే పిల్లకు మళ్ళీ పెళ్లి చేయమంటావు? నీకేమైనా బుద్ధి ఉంది? భయపడకండి, పొరపడకండి. ఇదిగో బొమ్మ, నీ కొడుకు బొమ్మ. ఈ బొమ్మ చేత ఈ ముహూర్తానికి ఇప్పుడే నీ కోడలకు మరొక్కసారి తాళి కట్టిస్తాను. బొమ్మ ఏమిటయ్యా నీ తలకాయ తాళి బొమ్మ? శంకరయ్య, వంకరగా మాట్లాడకు. ఈ బొమ్మలో ఇప్పుడు ప్రాణం పోస్తాను, చూస్తావా? చైతన్యం కలిగిస్తాను, చూస్తావా? ఏం కాళీ? వద్దు, ఈ బొమ్మలోని చైతన్యాన్ని నీలోకి రప్పిస్తాం. నువ్వే కట్టు. ఇస్తాం. చూశావా, కాళీ ఆజ్ఞ తప్పుతుందా? ఇదిగో, ఇదిగో తాళి. ఏమండి స్వామి, అమ్మాయి వదలు, నేను కట్టుకుంటే పని జరుగుతుంది. మహాపచారం. ఇదిగో. వాట్ ఫాదర్, షష్టి పూర్తి చేసుకుంటున్నావా? అందరూ ఒక పెళ్లికే కష్టపడుతుంటే నువ్వు 60 పెళ్లి చేసుకుంటున్నావే. హలో హ్యాండ్స్, వైకుంఠం ఏమిటిదంతా? రే చెప్పాలి గట్టే. బాబు బాబు, ఏం లేదండి, తనకు బుద్ధి కొంచెం మార్పు అవుతుందిట, అందుకోసం శాంతి. కాళివా నువ్వు? కాదు, కానే కాదు, మహాకాళి. కాళివా? కాదు కాదు కాదు, నా పేరు వెంకయ్య. నా దేహాన్ని కొడతావే కానీ ఆత్మను కొట్టగలవా? నా అంతరాత్మను తాగలవా? అంతరాత్మ పెద్ద పెద్ద వాళ్ళకి చచ్చిపోయింది కదా, ఉన్నది అంతర్యామి. దిందు గల దిందు లేదని సందేహం కలదు. అది నిప్పులో కాలదు, నీటిలో తడవదు. నిన్ను బాగుపడతావని భూత వైద్యుని తీసుకొచ్చి పూజలు పురస్కారాలు చేస్తావని దోషం చేస్తావరా? నువ్వు ఇంట్లో చేసే అన్యాయాలు అక్రమాలు చూస్తూ కూర్చోవడం కంటే బయటకు పోవడం మేలురా. అవునమ్మా, మేము వెళ్ళినందువల్లైనా మీ కాపురం బాగుపడి మీరు హాయిగా సంసారం చేసుకుంటుంటే మాకు అదే 10,000. పదవే, వస్తానమ్మా, పోతున్నావు. పదవే. ఎక్కడికే? అత్త మామలకు తోగ్గా బయలుదేరావా? పోవంటకే.
మమతలు నిండినది సొగసునే మెరుగనిది చూడాలని ఉన్నది అరువుగా నీ కనులు కరుణతో ఇవ్వగలవా అరువుగా నీ కనులు కరుణతో ఇవ్వగలవా కరువు తీర ఒక్కసారి కాంతునమ్మ వారిని ఓహో 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 పావురమా వయ్యారి పావురమా వలపు కన్న తీయని పలుకులు వారివి తలచుకున్న తాళను పులకరించునా మేను వలపు కన్న తీయని పలుకులు వారివి తలచుకున్న తాళను పులకరించునా మేను మగసిరి దొరయని మరునికి సరియని మగసిరి దొరయని మరునికి సరియని అందరూ అందురే అంత అందమైన వారా పావురమా వయ్యారి పావురమా అందరి కన్నులు అయ్యగారి మీదనే దిష్టి తగలగలదని తెలిపిరమ్మ కొందరు అందరి కన్నులు అయ్యగారి మీదనే దిష్టి తగలగలదని తెలిపిరమ్మ కొందరు అన్నది నిజమేనా అల్లిన కథలేనా అన్నది నిజమేనా అల్లిన కథలేనా కన్నులున్న నీవైనా ఉన్న మాట చెప్పుమా ఓహో ఓహో పావురమా వయ్యారి పావురమా మా వారి అందాలు నీవైనా తెలుపుమా మా వారి అందాలు నీవైనా తెలుపుమా ఓహో ఓహో పావురమా వయ్యారి పావురమా అవును నువ్వు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి వాటికి నోరుండొద్దు. అక్క నువ్వా? నోరున్న వాళ్ళని అడగడానికి సిగ్గమ్మా. రా, నువ్వింత ఆనందంగా ఉండడు నాకెంతో కన్నుల పండుగగా ఉంది. అంతా నీ సెలవేనక్క. అది సరే గాని నేను ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? నువ్వు అడిగితే అబద్ధం చెప్తానా? అడగక్క. మరి ఏమిటక్క నువ్వు మరి? గురుగారు లేరా? ఏ గురువు కోసం అంత పరుగు పరుగున వచ్చా? ఏమిటమ్మా అక్కడ చేతులు కాసు కూర్చుంటాను, టైం అంటే టైంకి మొదలెట్టద్దు. ఓహో అదే ఆ సంగతి. ఇదిగో ఇంకెప్పుడు ఆయన కోసం రా, మర్యాద దక్కదు. ఏమిటమ్మో మర్యాద గిర్యాద అంటున్నావు? నేనంటూ ఒకరిని లేకపోతే మీ ఆయన మర్యాద ఏమిటో తెలిసేది. ఆయన గారు చేసే అన్యాయాలకి అక్రమాలకి ఈ పాటికి మీ హస్బెండ్ బెండ్ ఎత్తిచ్చేసాడు. ఏమిటి ఆయన చేసిన అన్యాయాలు అక్రమాలు? మీ హస్బెండ్ అసలు మనిషిగా పుట్టడమే మొదట అన్యాయం. ఏమిటో నేను లేనప్పుడు నా పేరంతా మాట్లాడుతున్నావు? గురు నీ పెళ్ళానికి కొంచెం మర్యాదగా మాట్లాడటం నేర్పు. నువ్వు సరిగ్గా నడవకపోతే నిన్ను అదుపులో పెట్టుకోవాలి, అంతేగాని నన్ను అమర్యాదగా మాట్లాడే ఊరుకోను. అది నీకేమిట్రా మర్యాద? నా దగ్గర పనిచేసేవాడు నీకెట్టా ఉంటుందిరా మర్యాద? నా పెళ్ళంతా ఒంటరిగా మాట్లాడవే, అప్పుడే పోయిందిరా నా మర్యాద, మచ్చి కొట్టుకు పోయిందిరా. సంగతి ఉంది, చెప్పానంటేనా? చెప్పు చెప్పానా? చెప్పేస్తున్నా అసలు పాయింట్. అరే గురు నన్నే కొడతావురా? నన్ను ఈ సంగతి అనుకుంటాను. నీ గుట్టంతా చేత ఉందిరా. ఏమే ఏమిటో మాట్లాడుతున్నావు? ఎవడు? మీ స్నేహితుడే కదండి. స్నేహితుడు? నాతో వస్తే స్నేహితుడే, ఒంటరిగా వస్తే వాడు వీలా? చెప్పు, ఏం మాట్లాడుతున్నావు? నా మీద సీడీ పని చేస్తున్నావు కదా? లేదండి, అలాంటిది ఏమీ లేదండి. నీ మోహం చూస్తేనే చెబుతుంది కదే. లేకపోతే ఒంటరిగా ఒక మగవాడితో వాకిట్లో నిలబడి మాట్లాడవలసిన అవసరం ఏమిటి అంటాను. సమయానికి నేను వచ్చాను కదా సరిపోయింది, లేకపోతే లోపల తీసుకొచ్చి మాట్లాడదాను కదా. అన్యాయంగా అలాంటి మాట్లాడకండి. అన్యాయం ఏంటి? అన్యాయం మొదట్లో నేను అంతే వాకిట్లో పెట్టి మాట్లాడాడు, తర్వాత ఆటోమేటిక్ అలా లోపలికి వచ్చేసాను. కాస్త ఇది అంతే. ఇదే చెబుతున్నాను నీకు, ఇంకెప్పుడైనా పరాయి మగాడితో మాట్లాడతావా? మాట్లాడండి. కన్నెత్తి చూస్తావా? చూడండి.
వచ్చినమా ఎలా వచ్చావు? నేను విలన్ పోజు పెట్టావు, కొడతావా? కొట్టగలిగిన బలం ఉన్నా కొట్టలేని బంధుత్వం అడ్డుపడింది. ఏం చేస్తాం? ఆడపిల్లనిచ్చేవాళ్ళు ఊరంతా ఏమేమో అంటుంటే అడగాలని వచ్చాను. ఆ అవసరం లేకుండానే కళ్ళారా చూశాను. చూసావుగా ఇకెళ్ళు. వెళ్తా. వెళ్లే ముందు ఒక్క మాట. సుఖపడుతుందని ఆశతోనే జయం నీకు ఇచ్చి పెళ్లి చేశాను. దానికి ఇంకెటూ సుఖం లేదు. కనీసం కష్టపడకుండా ఉంటే చాలు. క్షణానికి దాన్ని ఎందుకు అలా చిత్రవద చేస్తాం? ఒక్కసారి చంపి ఆ శవాన్ని ఇటు పారే. తీసుకువెళ్ళి మా అన్నయ్యకి ఇచ్చిన మాటతో పాటు దాన్ని దహనం చేస్తాను. ఆ చేసేదేదో బతికుండగానే చేసేయి. హ్యాపీగా వేరే పెళ్లి చేసుకుంటాను. పా పట్టుకో. ఏమన్నా వేరే పెళ్లి చేసుకుంటావా? నా బొందిలో ప్రాణం ఉండగానే నేను బ్రతికుండగా జరగలేవు. ఏం చేస్తావరా? ఏం చేస్తావు అంటాను. ఎందుకు అలా అరుస్తావా? అవునరా, అరుస్తాను రా. నా ఇల్లు, నా వాకిలి, నా ఇష్టం. ఇంట్లో అరుస్తాను, ఇల్లు ఎక్క అరుస్తాను, నడి రోడ్లు అరుస్తాను. మన ఊళ్ళో కాస్త మర్యాదగా బ్రతుకుతున్నాం. ఆ మాట నవ్వు. మర్యాద నాకుందిరా, నీకెక్కడ మర్యాద? పట్టు నుంచి ఓ రేషన్ కరం తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పెళ్ళాన్ని గుడ్డిది కదా అని చెప్పి అంత రొమాన్స్ ఆడుతున్నావు. ఏమిటిది? మమ్మల్ని అల్లరి పాలు చేయడానికి వచ్చింది. ఇది మా సంసారం. మాలో మాకు వెయ్యి ఉంటాయి. ఎవరు జోక్యం కలుగు చేసుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళి చిన్నాన్న, దయచేసి వెళ్ళి చిన్నాన్న. బతికిపోయావు. డబ్బులుండి ఒక్క చుక్క మందు తగిలిస్తే ఎక్కడ నొప్పులు అక్కడ ఎగిరిపోను. అవును బాబు, అవును. మనకు నిన్ననే మర్యాద రావాల్సిందే, ఇంతవరకు రాలేదే. ఏనా నిన్న పోస్ట్ ఆఫీస్కి ఏమన్నా సెలవా? సెలవులేం లేవే. ఏమో పెదవాడు ఎవడన్నా ఎగిరాడేమో. రా మీకోసం ఎదురు చూస్తున్నా. కానీ కానీ డబ్బులు రాని కానీ. డబ్బు లేదండి, ఇవాళ ఉత్తరమే. ఉత్తరం కుమారుకు మల్లిక. వాట్? చాలా వరకు ముదిరిందే. డబ్బుకు డబ్బు లేదు, మర్యాదకు మర్యాద లేదు. నీ వ్రాతలు కోతలని, మాటలు నీటి ముట్టలని ఇప్పుడే తెలిసింది. మోసపోయాను. నాకు బాగా తెలుసు నువ్వు రావు, ఇక నాకు కనపడవు. అందుకు నేనే వస్తున్నాను. అటు ఇటో తేల్చుకుంటాను. తెలుసుకుంటావు? ఏమిటే నువ్వు తెలుసుకునేది? ఏమిటి నువ్వు తెలుసుకునేది? నన్ను బెదిరిస్తావా? రా రా, నీ ఎంతో నేను తెలుస్తాను. రావే, ఒక్కటి ఇచ్చానంటే వైకుంఠానికి పోతావు. రా. గురువా, పట్టణం నుంచి అమ్మాయి వచ్చింది. ఇప్పుడే ఉత్తరం వచ్చి ఇంతలో కట్ట వచ్చింది. ఎక్కడ ఉందిరా? మీ చెల్లెంట్లో. చెల్లెలా? ఏ అమ్మాయి సంగతి నువ్వు చెప్పేది? అప్పుడప్పుడు మీ చెల్లెంటికి వస్తాడులా ఆ అమ్మాయి గురు. ఆ అమ్మాయా? సరిగ్గా చూసావా? 2 కళ్ళతో చూసా. రాజవత పని. అక్క, ఎందుకలా నవ్వుతున్నావు? మీ ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? ఏం చేస్తున్నారు? నీ చీరలు మడత పెడుతున్నారు. చూసావా? ఇలాంటి పనులు మీరు చేయకూడదండి అని ఎన్నిసార్లు చెప్పినా వినరు. చేయని రాధా, చేయని. ఆయన చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఏమిటక్క నువ్వు అలాగే అంటున్నావు? వెళ్ళు, వద్దని చెప్పు. ఏమండి, నేను ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ నాకే వదిలేయండి. నేను లేనప్పుడు మీరే చేసుకుంటారు. ఉండు శాంతి, అయిపోయిందిగా. ఇదొక్కటే చీర. ముందు ఇవ్వండి. ఇలా ఇవ్వమంటుంటే. పర్వాలేదు, ఇవ్వండి. నలిగిపోతుంది శాంతి. నలిగిపోతులు ఇవ్వండి. ఇస్తావా లేదా? అబ్బాబా, ఏమిటండి ఆడవాడి పనులు మీరును? చూసావటే మీ చిన్న లీలా విలాసం. ఏదో నీతి పరుడు త్యాగమూర్తి అన్నావు కదే. చూడవే, సినిమాలో హీరోలాగా లవ్ పొజిషన్ పడ్డాడు. చిన్నాన్న, ఏమిటిది? ఇలాంటి నీతి మాలిన పనులు చేయడానికేనా నాన్న నిన్ను బిఏ చదివించాడు? బిఏ చదివినంత మాత్రం బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మీ వంశంలోనే ఉంది. ఇది ఎక్కడికి పోతుంది? ఇలాంటి మానవ మర్యాద లేని కుటుంబంలో పిల్లలు కట్టుకున్నానే నేను ఒరిజినల్ త్యాగిని. విన్నావా చిన్నాన్న? ఇకనైనా ఆవిడతో సంబంధం తెలుసుకో. జయా, ఏమిటి అనేది? నేను కాదు చిన్నాన్న, లోకం అంతా కూడా కూస్తుంది. లోకం ఏమిటే? లోకం ఇంటింటికి నన్ను పిలిచి అడుగుతున్నారు. సందు సందుకు సభలు, కార్నర్ మీటింగ్స్, ఎలక్షన్ గ్యాస్ అనుకుని వెళ్ళాను కాదు మీ చిన్న ఆయన ప్రతాపం. బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు. బ్రాడ్కాస్ట్. కట్టుకున్న పెళ్ళాం గుడ్డిదే కావచ్చు, అయినా ఇంత అన్యాయం చేస్తావా? ఆ మీదట ఇంకొకరితో సరసాలాడతావా? పాప భీతి లేకపోయినా అయ్యో పాపం అనే పరితాపమైనా ఉందా నీకు? పాపాలు పరితాపాలని నువ్వు మాట్లాడుతున్నావా? నీ సుఖం కోసం, నీ ఆనందం కోసం నీ చిన్నాన్న ఒక పుట్టుగుడ్డిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వేం చేశావు? ఆనందంగా సమ్మతించి ఊరుకున్నావే. అలాంటి నువ్వు ఆయన ఆక్షేపిస్తున్నావు. మొన్న వారు మీ ఇంటికి వచ్చినప్పుడు ఇది నా సొంత విషయం, ఇందులో మీరెవరూ జోక్యం కలగ చేసుకోనక్కర్లేదని వారి ముఖాన్ని అన్నావట.
ఆ మాట్లాడడం నీకేనా తెలుసు? భర్త అవమానాల పాలవుతుంటే భరించలేని భార్య నువ్వు ఒక్కటివేనా? నా భర్త నాకు గొప్ప. ఇప్పుడు చెప్తున్నారు, ఇది నా సొంత విషయం. ఇందులో మీరెవరు జోక్యం కలగ చేసుకోనక్కర్లేదు. వెళ్ళండి, ముందు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. కరెక్ట్. భగవంతుడికి కూడా తెలుసు మెదడు లేని వాళ్ళకి కళ్ళు ఇస్తే లాభం లేదని. అందుకనే 2 కళ్ళు పోగొట్టాడు. కానీ హృదయాన్ని ఇచ్చాడు. హృదయం లేని మీలాంటి వాళ్లకు కళ్ళిచ్చినందుకు భగవంతుడు బాధపడుతున్నాడు కూడా. పడిని భగవంతుడు బాధపడితే నాకే. పట్నం నుంచి ఎవరో వన్నేళ్ళసిన కథ వచ్చి మా బావును బుట్లో వేసుకుని మా చెల్లెలు కాపురం పాడు చేసిందే అని నేను ఏడుస్తుంటే నన్నే పట్టుకొని తులుపుతున్నారే నువ్వు. అన్నను కాదన్న చెల్లెలు ఎవరైతే బాగుపడలే. ఎప్పుడోకప్పుడు నువ్వు తప్పకుండా వస్తావు కావాలంటే చూడు. అన్నయ్య, అన్నయ్య, నువ్వేనాడైనా నన్ను చెల్లెలిగా చూసుకున్నావా? నోరారా చెల్లెమ్మ అని పిలిచావా? నీ చేతులతో ఒక్క రవిక గుడ్డైనా కొనిపెట్టావా? అంతవరకు ఎందుకు? నా పెళ్లి మాట వచ్చినప్పుడు ఏమన్నా? ఆ గుడ్డిదాని బతుకు కోసం నా జీవితం నాశనం చేసుకోవాలా అని అడిగావే. ఇప్పుడున్నట్టుండి ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చిందన్నయ్యా ఈ ప్రేమ, ఈ అభిమానం? చెప్పన్నయ్యా, చెప్పు. మాటలు బాగానే నేర్పాడు అన్నయ్య. ఇంతవరకు నువ్వెన్నో పాపాలు చేశావు, కానీ ఈనాడు చేసింది అన్నిటినీ మించిన పాపం. ఏ కళంకం లేని శాంతిని, నా తోబుట్టువు లాంటి దాన్ని, నా పూర్వజన్మ సుకృతం కొద్దీ వచ్చి నాకు సరికొత్త జీవితాన్ని ప్రసాదించిన పుణ్యమూర్తిని అనరాని మాటలన్నా అపనంద వేశావు. నిన్ను భగవంతుడు కూడా క్షమించు. ఒక్క మాట, నీ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం ఒక్కటి. ఆమె పాదాల మీద పడు, క్షమార్పణ వేడుకో. గుడిదగ్నోరు ఎలా దంచేస్తుందో. నువ్వు పెళ్ళారి మొద్దులాగా మొగుడికి సపోర్ట్గా ఒక్క మాట, అరే ఒక్క మాట నా పోతా. అక్క, అక్క, రాధా, ఇక్కడున్నానమ్మా. అక్క, ఏడుస్తున్నావా? వాళ్ళేదో అన్నారని బాధపడుతున్నావా? లేదమ్మా, లేదు. నా కోసం నేను బాధపడటం లేదు. రాధా, నేను ఇక్కడికి వచ్చి మీకు చేసిన మేలు కన్నా కీడే ఎక్కువైంది. మీ కుటుంబానికి తీరని మచ్చ తెచ్చిపెట్టారమ్మా. శాంతి, మా కుటుంబానికి కాదు, కళంకం లేని నీ జీవితానికే మచ్చ తెచ్చుకున్నావు. వద్దమ్మా, వద్దు. ఇక మా ఇంటికి రావద్దు. నీ భవిష్యత్తు కోసం చెప్తున్నాను. అదేమిటండి, తెలిసి తెలియని మూర్ఖులేదో అన్నారని అక్కని రావద్దంటారా? అక్క రావా? ఇక మా ఇంటికి రానే రావా? చెప్పు. రాధా, వస్తానమ్మా. నేను రావడానికి నీ సమ్మతే నాకు కావలసిన. తప్పకుండా వస్తాను. అక్క, రాధా, అక్క, రాధా, రాధా, రాధా. ఏమైంది? ఏమీ లేదు. రాధ ఇప్పుడు ఒట్టి మనిషి కాదు కదా. ఇలాంటి సమయాల్లో మనశ్శాంతి అవసరం. ఈ గొడవలతో ఈ ఊళ్ళో ఉండటం అంత మంచిది కాదేమో. సరదాగా ఎవరైనా తీసుకెళ్ళండి. కొత్త ప్రదేశాన్ని, మనుషుల్ని చూస్తుంటే మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మా ఇంటికి రండి. ప్రసవం అయ్యే వరకు అక్కడే ఉండదు. సరేనా? సరే. ఓ మల్లిక, అయ్యో ఎంత చిక్కిపోయావు. నా మీద బెంగెట్టుకున్నావు అనుకుంటాను. నేను నీకోసమే బయలుదేరిన. ప్లేన్కు టైం అయిందని హావుడిగా బయలుదేరా. చూడు, ఒకటే చొక్కా. పద పద. ఎక్కడికి? ఏదో ఒకటి తేలాలి, ఇక్కడి నుంచి కదలాలి. అయ్యో, నడివీధులు ఏం తెలుసుకుంటాం. పద పద. నడివీధులు ఎందుకు? పదండి ఇంట్లోకి. అయ్యో, ఇది మన ఇల్లు కాదు. ప్లేడర్ గారు లేదో పని మీద వచ్చాను. పద, బంగ్లాకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎక్కువ ఎక్కమంటుంటేను ఎక్కువ. నేను నువ్వు జట్కా ఎక్కి చాలా రోజులైంది. ఓహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ. ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయా. శిలలపై శిల్పాలు చెక్కినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు.
కనుచూపు కరువైన వారికైనా కనుచూపు కరువైన వారికైనా కనిపిల్చి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు. ఒకవైపు ఉర్రు తలుపు కవనాలు, ఒక ప్రక్క ఉరికిల్చు యుద్ధ భేరీలు, ఒక చెంప శృంగారములుకు నాట్యాలు. నవరసాలొలికిల్చు నగరానికొచ్చాము. కనులు లేవని నీవు కలతపడవలదు, కనులు లేవని నీవు కలతపడవలదు. నా కనులు నీవిగా చేసుకొని చూడు, శిలలపై శిల్పాలు చెక్కినారు. మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. రథముపై లోకేశువడిలోన ఓర చూపుల దేవి ఊరేగిరాగా, ఏకశిల రథముపై లోకేశువడిలోన ఓర చూపుల దేవి ఊరేగిరాగా. రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమా పదని సాస్వరములే పాడగా. కొంగుముడి వేసుకుని క్రొత్త దంపతులు, కొంగుముడి వేసుకుని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుతున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు. మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. రాజులే పోయినా రాజాలు కూలినా, కాలాలు మారినా గాడ్పులే వీచినా, మనుజులే ధనుజులై మట్టి పాల్ చేసినా, చెదరని కదలని శిల్పాల వలెనే నీవు నా హృదయాన నిత్యమై సత్యమై నిలిచి ఉందువు చెలి, నిజమునా జాబిలి. ఎలా ఉంది లొకేషన్? అంతా మన సెలెక్షన్. అవును, ఏదో అడగాలనుకున్నావుగా, అడిగాయి. మళ్ళీ అవకాశం ఉంటుందో లేదో. మన పెళ్లి సంగతి ఏమైంది? ఓ, ఏర్పాటు చేస్తున్నాగా. ఎప్పుడు? ముహూర్తం కుదరాలి కదా. కుమార్, గవర్నమెంట్ 2 పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఒప్పుకోదు. వాళ్ళు ఒప్పుకోపోతే మనం చేసుకునేదా పెళ్ళేగా. చేసుకున్న జయనేం చేస్తావు? జయ? ఎవరా జయ? నువ్వు కట్టుకున్న పెళ్ళాం. ఎవరు చెప్పారు నీకు? నీ ప్రాణ స్నేహితుడు. జోగులా? రే జోగులు, రగిలించావురా చిచ్చు. అవును, నాకు పెళ్ళయిందని తెలిసి కూడా ఎందుకు వచ్చావు ఇక్కడికి? నాకు జరిగిన అన్యాయాన్ని నలుగురికి చెప్పడానికి. ఓ, నాకు పబ్లిసిటీ చేయడానికి వచ్చావన్నమాట. గుడ్ గుడ్. మల్లిక, నేను మగవాణ్ణి, ఆ సంగతి మర్చిపో. వాడదానివి, ఇది నలుగురికి తెలిస్తే నువ్వే నాశనం అవుతావు. అదా నీ ధైర్యం?
నీకోసం ఇల్లు వాకిలి వదులుకుని వచ్చానే. ఉన్నదంతా అమ్ముకుని అప్పుల పాలయ్యానే. ఎవరమ్మన్నా? నెల తిరక్కు ముందే వందలు అందజేశానే. రసీదు పంపలేదు. నా జీవితం ఇలా నాశనం చేస్తావా? నీకు హృదయం ఉందా? హృదయం ఉన్నవాడిని కాబట్టే ఇంతసేపు నువ్వు చెప్పేదంతా ఓపిక్గా విన్నాను. అదే హృదయం లేనివాడైతే ఏం అడుగుతాడో తెలుసా? అడగమంటావా? ఎవరు నువ్వు? నీకు నాకు సంబంధం ఏమిటే? ఇదే మాట నలుగురిలో అడుగుతాను. ఏం సమాధానం చెబుతావు? ముఖం ఎక్కడ? దుర్మార్గుడా, ముఖం దాచుకోవాల్సింది నేను కాదు, నువ్వే. నేనెవరిని అడుగుతున్నావా? రుజువులు ఎవరుకున్నావా? ఇవిగో నువ్వు రాసిన ఉత్తరాలు నా దగ్గర ఉన్నాయి. నువ్వు పట్టుకుని నన్ను కోర్టుకు వెళదాం అనుకుంటున్నావే? మన కథ అంత దూరం రానివ్వనని ఇక్కడే ఈ క్షణాలే తెలిపోవాలి. ఏమిటో తెలిపోయేది? కుమార్, ఉత్తరాలు ఏమి రాశావు? బతికితే ఒకటిగా బతుకుతావు, చస్తే ఒకటిగా చద్దామని ప్రమాణం చేశావు, నాతో చేయించావు, గుర్తుందా? నాన్సెన్స్. నీతో కావాల్సిన కర్మ నాకే వచ్చింది. కావాలంటే నువ్వేదావు. మాట తప్పడం నీకు అలవాటు కావచ్చు, నాకు కాదు. నిన్ను వదిలి నేను ఒంటరిగా చావను. నిన్ను చంపి ఏమిటండి ఆ కేక? చూసేస్తాను రాత. ఎవరు? ఎవరది? ఖూనీ. ఈ ఖూనీ కేసులో కుమార్ పట్టుబడితే జయకు వైధవ్యమా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇక్కడ దాస్తే కుక్కలో పంది కుక్కలో బయటకు లాగుతాయి. అప్పుడు పోలీసులు వచ్చి టపిక్కలు పట్టుకుంటారు. ఇక్కడ దాస్తే కుక్కలు పంది కుక్కలు ఏవి రావు. అందుకని ఇంటికన్నా గుడి భద్రం అన్నారు. ఏమిటండి? ఏమిటి వేషం? ఏముంది? బాగానే ఉందిగా. అది కాదండి, బట్టలేవి? బట్టలు జయ, నేను వస్తుంటాను. దోవలో ఒక ముసలిది పాపం చలికి అంటుంటాను. అయ్యో పాపం పేదాళ్ళకి మనం తప్పితే ఇంకెవరు సహాయం చేస్తారని చెప్పని ప్యాంటు షర్ట్ ఇచ్చేసి వచ్చేసాను. మరి ఆయాస పెడతారే? ఆయాసమా? మరి షర్ట్ లేదని చెప్పి వాళ్ళంతా నన్ను చూసి నవ్వుతుంటాను. ఒకటే పొరుగు. చూడు, అంతే, ఎందుకంటే ఇంకేం లేదు. మా అమ్మ కదా బంగారు తలిపి తలిపేశారమ్మా. శాంతి, శాంతి, ఎంత ఘోరం, ఎంత ఘోరం! ఏమిటమ్మా, ఏం జరిగింది? ఆ వేణుగాడు ఏమన్నా కూని చేశాట? చాలేమ్మా, వేణు ఉంటే ఆయన ఒక్కడైనా ఎంతమంది లేరు? అయ్యయ్యో, వాడి ఇంటి పేరుతో సహా వాడి బియ్య డిగ్రీతో సహా వేశారు చూడమ్మా. ఎవరో ఊరు పేరు తెలియని పిల్లలు కూని చేశాట. నేను అప్పుడే అనుకున్నాను, ఏనాడు మన ఇంట్లో కాలు పెట్టి మనందరినీ మోసం చేశాడో ఆనాడే వీడు కాలాంతకుడు, సామాన్యుడు కాడు, ఒక్కటాడు 100 కూలీలు చేస్తాడు. అమ్మా, ఆయన అలాంటి వాడు కాడు. ఇందులో ఏదో మోసం ఉంది, నేను నమ్మలేకుండా ఉన్నాను. సరేలే, నీ నమ్మకానికి ఇలా నమ్మబట్టి అందరూ నట్టేట మునిగం. ఇంకా నయం, అదృష్టం బాగుంది. వాడే అల్లుడైతే ఈ పాటికి అత్తని మామని గొంతు పిసి గోడగా రాసింది వాడు. అమ్మా శాంతి, నువ్వెక్కడికే? నువ్వు అక్కడికి వెళ్ళకే తల్లి, వాడు అసలు కొరే నిన్ను కూడా చంపేస్తాడే. అన్నయ్య, నేను ఇంతగా అడుగుతుంటే మాట్లాడవే అన్నయ్య. ఏం మాట్లాడమంటావు సిస్టర్? ఎలాగైనా వారిని కాపాడన్నయ్య. ఎలా కాపాడడం? కూనీ చేశాడు, దొరికిపోయాడు. లేదన్నయ్య, వారు ఏ పాపం ఎరుగరు. అన్యాయంగా ఈ అభాండం వారి మీద పడింది. అదే పొరపాటు. అన్యాయంగా ఏది ఎవరి మీద పడదు. ఇప్పుడు నేను నా మీద పడకూడదు. చేశాడు, దొరికిపోయాడు. నువ్వు అలాగే అంటున్నావా? ఎవరైతే నేను న్యాయం మాట్లాడాలి. న్యాయమే. ఇది న్యాయం కాదు, అన్యాయం, ఘోరం. వారి కూని చేయలేదు. నేను వారితో పాటే ఉన్నానన్నయ్య. సరే, గుడ్డిదానికి ఎలాగో కనపడదు కదా అని చెప్పి పక్కన పెట్టుకునే చేసి ఉంటాడు. సిస్టర్, నాతో అంటే అన్నావు కానీ ఇంకెవరితో అనకు. ఆ కూని కొడుకు గుడ్డి సాక్ష్యం నవ్విపోతారు. ఎవరు నమ్మరు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు వారి మీద నమ్మకం ఉంది. నువ్వు పతివ్రతావు కదా, అందుకని నమ్ముతావు. ఏమిటండి మీరు మరి? వెళ్ళండి,
వెళ్ళి చిన్నాన్ని తీసుకురండి. ఏమంటారా ఇది? ఏదో పక్కింటో అని తీసుకురమ్మన్నట్టుగా చెబుతుంది. అరే కూనీ చేసే ముందు నా దగ్గరికి వచ్చి బావగారు ఫలానా వారిని ఇలా చేయదలుచుకున్నాను, దీనికి ఒక ప్లాన్ వేసి పెట్టేవాడు కదా. ఎవరైనా పట్టుకోగలడా? పట్టుకోగలడా అంట. తెలివి తక్కువగా చేశాడు, దొరికిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాను? అన్నయ్య కావాలంటే నా పర్సనాలిటీ పాపులారిటీ మొత్తం అంతా వాడి ఒక పెద్ద ప్లేడర్ను పెట్టి ఉరి శిక్ష తప్పించి యావజ్జీవ శిక్ష వేయించగలను. అంతేనా అన్నయ్య? రాధా, అక్క రాధా వచ్చావా? అక్క వారు విడుదలవుతారా? ఈ అపనింద నుంచి బయటపడతారా? రాధా, నీ భర్త నీకు అప్పచెప్పే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉండు. నేరం చేసిన వాడి నాటికి దొరకపోదు. దొరికాడుగా, ఇంక దొరికేదే వాడు. ఇలాంటి పూని కేసులు ఎన్ని చూసాం మనం. నిన్నగాక మన ప్లేడర్ అయ్యావు, నీకేం తెలుసు? ఏం తెలిసినా తెలియకపోయినా ఒకటి మాత్రం తెలుసు. సొంత చెల్లెలు పతిభిక్ష పెట్టమని పసుపు కుంకుమ కాపాడమని ఇంతగా బ్రతిమలాడుతుంటే చీమైనా కుట్టినట్టు కూర్చున్న వాళ్ళు మనుషులు కారని బాగా తెలుసు. తెలిస్తే తెలిసిందిలే. రామారాధ వెళ్దాం. ఏమండి, నేను వెళ్ళి చిన్నాన్నను చూసినానా? చిన్నాన్నను చూసొస్తానండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.